రాజధాని అమరావతి చట్టబద్ధతపై సీఎం చంద్రబాబు మరోమారు స్పందించారు. బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం ప్రజా విజయమన్నారు. ఇది ప్రజా రాజధానికి దక్కిన గౌరవమని సీఎం తెలిపారు. ఈ బిల్లుకు వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని చెప్పారు. వైసీపీ నేతలు రాష్ట్రానికి ద్రోహం చేశారని మండిపడ్డారు. దేశంలోని అన్ని పార్టీలది ఒక దారైతే వైసీపీది మరో దారని విమర్శించారు. ఇక తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, తెలుగు ప్రజల కోసం హైదరాబాద్ను అభివృద్ధి చేశామన్నారు. సింగపూర్ పైన అవినీతి ఆరోపణలు చేయలేదు. అలాంటిది ఒక అవినీతి పార్టీ వాళ్లపైన ఆరోపణలు చేసి వాళ్ళని తరివేసే పరిస్థితికి వచ్చారు. నానా రకాలుగా హింసించి ప్రపంచంలో ఎవ్వడూ ధైర్యం చేయలేదు. ఇప్పుడు కూడా చెప్తాను, సింగపూర్ ఎప్పుడు కూడా ఒక నమ్మకం, ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయతకి గౌరవిస్తారు ఆ దేశం. నేను చాలా దేశాలు తిరిగాను. అలాంటి దేశంతో లేనిపోని సమస్య పెట్టి మొత్తం కప్పు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన అమరావతి బ్రాండ్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈరోజు హైదరాబాద్ ఆ స్థాయికి వచ్చిందంటే నేను భయపడకుండా ముందుకెళ్లాను కాబట్టి, ధైర్యంగా ముందుకెళ్లాను కాబట్టి ఈరోజు హైదరాబాద్ అనేది కానీ తెలంగాణకి ఒక ఆయుపట్టుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా ఇంత జరిగిన తర్వాత నేను భయపడితే దీనికి మీనింగ్ ఉండదు. హైదరాబాద్ నేను ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదు, అది కూడా నా బ్రెయిన్ చైల్డ్. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా తెలంగాణకు నష్టం జరగాలని కూడా ఆలోచించను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టింది హైదరాబాద్ లో, అనౌన్స్ చేసింది ఎమ్మెల్యే క్వార్టర్స్ లో, సంపద సృష్టించింది. ఈరోజు ఇవన్నీ వచ్చాయంటే నిన్న కూడా పార్లమెంట్ లో మాట్లాడుతుంటే చాలా మంది ఎంపీలు హైదరాబాద్ ని గుర్తు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నాకు గౌరవం. ఆ గౌరవాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఎప్పుడు నేను తేను. దేశం ఈరోజు అమరావతి కోసం నిలబడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ ప్రయోజనాలు అవసరం లేదు, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, మేము అనుకున్నదే జరగాలని పట్టుదలతో ముందుకు పోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అమరావతిని నాశనం చేయాలనుకున్నారు. మనం శాసనం చేశాం. కుట్రలు దాటి అమరావతి గెలిచింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఇక అజేయం, అన్స్టాపబుల్, శాశ్వతం. ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవరైనా పగటి కళలు కానీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే మీ కళలు పగటి కళలుగా మిగిలిపోతాయి తప్ప మీ వల్ల ఏమీ కాదు. మీరు ఏ చెడు తలపెట్టలేరు, తలపెట్టినా జరగదు. మీరు శాపాలు పెడితే ఆ శాపాలు తిరిగి మిగలగలుగుతాయి తప్ప దీనికి కాదని మరొకసారి తెలియజేస్తున్నా. నేను ఎక్కడా లేని దాన్ని ఎందుకంటున్నా, మళ్ళా దాన్ని ఒక ఇష్యూ, మళ్ళా అన్ని రాష్ట్రాలకు పోవాలి, మళ్ళా 2/3 మెజారిటీ. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఏంటి వీళ్ళ పుట్టుపోరోతలు ఏంటి? ఈయనకి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఆయన చెప్పిన వర్షం ఉంది, రేపు 2/3 మెజారిటీ వస్తే కేంద్రం రాష్ట్రంలో అప్పుడేంటి? అప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఎందుకు ఇలాంటి వింత కోరికలు? ఇప్పుడు ఆ భద్రత ఇవ్వాలి, చట్టబద్ధత ఇవ్వాలనే ఉద్దేశం తీసుకొచ్చాం. వాడికి అయిపోయింది. ఇంకా ఎవరి వల్ల అవుతుందంటే, ఒక రీజనల్ పార్టీ 3 సీట్లు ఉండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సీట్లు 25. ఒకవేళ చట్టం చేసిన చట్టాన్ని తిరిగి మళ్ళా నువ్వు రాసే అవకాశం కూడా లేదు. తుగ్లక్ కూడా అదే మరి చేసి అప్పుడు చట్టాలు లేవనుకో ఆయనకు, ఆయన ఏం చెప్తే అది జరిగింది. ఇప్పుడు ఎక్కడ జరుగుతుందండి? ఇప్పుడు జ్యుడిషియల్ పెట్టుకున్నాం మనం. రాజ్యాంగ ప్రకారం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అదే. నాకు అధికారం వచ్చింది కాబట్టి చంపేస్తాను, నాకు అధికారం ఇచ్చారు కాబట్టి నా ఇష్ట ప్రకారం చేస్తారంటే ఏం చేస్తారు? లోపల పెడతారు, లేదంటే మెంటల్ హాస్పిటల్ పంపిస్తారు. నేను అధికారం తెచ్చుకున్నప్పుడు నేను ఏం చేస్తాను చూస్తారు అని బెదిరిస్తే ఏమనాలని అడుగుతున్నా. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఈ రెండో చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ప్లాన్ ఏ మొన్నటి 3 రాజధానులు, 3 ముక్కలాట్లు. ఇప్పుడు ప్లాన్ బి. ఈ ప్లాన్ బిలో ఏం చెప్పాలనో మీరే చెప్పాలి. ఆ పేరు పలకాలంటే కూడా నాకు ఇష్టం లేదు. అదే చెప్తాను, మావే కానీ అది చెప్పడం నాకు ఇష్టం లేదంటున్నా. మరిచిపోవడం మంచిది. ఇవన్నీ కూడా ఏమనాలి? ఏంటి మనస్తత్వం? ఏంటి? నాకు అంతుపట్టలేదు, మీకు అంతుపట్టిందా? ఈ మనస్తత్వం మీకు అంతుపట్టలేదు, ప్రజలకైనా అంతుపట్టిందా? ఏంటి ప్రవర్తన? ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయం చేయడం ఏంటి? మనందరం కలిసి ఏ విధంగా ముందుకు పోతాం? నాకైతే ఒకప్పుడు అందరూ అంటారు సైకో అంటారు, లేకపోతే ఇతనికి రకరకాలుగా మాట్లాడుతాను. నేను ఎన్ని మాట్లాడదలుచుకోలేదు. ప్రపంచంలో